అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు ద్వేదుల విశాలాక్షి గారు. శివయ్య మాట పూర్తి కాకుండానే రాజు లోపలికి వచ్చాడు. నీ మాటే అనుకుంటున్నాము, 100 ఏళ్ల ఆయుర్దాయం ఉంది నీకు అన్నాడు భూషయ్య. కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి భూషయ్యే అసలు విషయాన్ని కదలేశాడు. ఏమిటి వరదరాజు, అంత ఆస్తిగల వారి అల్లుడివై ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ మీ అన్నయ్యని ఊరు వదిలిపోయేలా చేస్తున్నావు. నీ ప్రయోజకత్వం చూసి ఇటు 7 అటు 7 తరాల వారు ముచ్చట పడతారోయ్ అన్నాడు. అప్పుడే ఆ విషయం కదిలినట్టు, నేను చేయగల సహాయం చేయకుండా ఎలా ఉంటానండి, దానికోసమే ఇప్పుడు పని పెట్టుకుని వచ్చాను. మీరు మధ్యవర్తిగా ఉండి అన్నయ్య ఎవరికి ఎంత బాకీ ఉన్నాడో లెక్క కట్టి ఎన్ని తీర్మానం చేయించండి, నేను తెచ్చిన సొమ్మంతా మీ దగ్గర వదిలిపోతాను అన్నాడు రాజు. మరేమయ్యా శివయ్య, కుబేరుల్లాంటి తమ్ముణ్ణి పెట్టుకుని ఇల్లు వాకిలి అమ్ముకుపోతానంటూ వీధరుపులు అరుస్తావేం? హాయిగా అప్పులు సప్పులు తీర్చుకొని కాస్త పొలానికి మదుపు మరామత్తు పెట్టావంటే నీ పంట ఎందరు తిన్నరు అన్నాడు భూషయ్య ఉత్సాహంగా. అదే సక్రమంగా సాగితే పుట్టి పెరిగిన గడ్డ విడిచిపోవాలని ఎందుకు అనుకుంటాను భూషయ్య గారు? ఇందులో చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ఆ సొమ్ము మా రాజుదే అయితే ముక్కుపిండి వాడి దగ్గర పుచ్చుకునేవాణ్ణి. నీ చదువు కోసం చేసిన అప్పులు ఎవరికోసం తీరుస్తావు అని నిలబెట్టి అడిగేవాడిని. కాదంటే మీ వంటి పెద్దల చేత నోట్లో గడ్డి పెట్టించేవాడిని. అది కానీ ఆ సొమ్ము రాజుది కాదు భూషయ్య గారు, రాఘవయ్య గారిది. సొమ్ము ఎవరిదో అందుమీద రాసి ఉందా శివయ్య? నీ తమ్ముడు ఇస్తున్నాడు, నువ్వు పుచ్చుకుంటున్నావు. అంతకు మించి లోతుకి నువ్వెందుకు పోవాలి? పెద్దలు మీరు చెప్తుంటే నేను కాదంటున్నాను అనుకోకండి. ఊరి వాళ్ళ సొమ్ముతో అప్పులు తీర్చుకొని ఇల్లు భూమి నిలుపుకున్నా ఎవరు తినాలి భూషయ్య గారు? మా ఇద్దరి పొట్టలకి ఆ పాటి అన్నం పుట్టించలేకపోను. దానికోసం కక్కుర్తిపడి పైవాళ్ళ సొమ్ముకి ఎందుకు ఆశించాలి? రాఘవయ్య అంత ఉదారుడై ఉంటే తన అల్లుడి చదువు భారం ఒకరు వహిస్తే ఫలితం తను అనుభవిస్తున్నానన్న గుర్తింపు ఉంటే తన చేతి మీదుగా ఇంత సొమ్ము ఇచ్చి మీ అన్నయ్యకి ఇచ్చిరా, దీనితో వాళ్ళ అప్పులు తీర్చుకోమను అని ఉండును. అప్పుడు తమ్ముడి సొమ్ము అని సమాధానపడి పుచ్చుకున్నా కొంత అర్థం ఉంది. 10 మందికి పెట్టడమే గాని ఒకరి ముందు చేయి చాపటం మా ఇంట వంట లేదు. నన్ను మన్నించండి అన్నాడు శివయ్య. ఇందులో నువ్వు అనుకుంటున్నంత దోషం నాకేం కనిపించడం లేదు శివయ్య. సావధానంగా మరోసారి ఆలోచించి చూడు. మరి నేను వెళ్ళి వస్తాను అంటూ లేచాడు భూషయ్య. రాజు భూషయ్యతో కొంత దూరం వెళ్ళి, భూషయ్య గారు, ఆస్తి అమ్మకం కాకుండా కొంతకాలం పాటు చూడండి, నేను ఏదో విధంగా సర్దుబాటు చేస్తాను. అవసరమైతే మామగారి చేతనే అన్నయ్యకు చెప్పిస్తాను అన్నాడు రాజు. నీ సంతకం లేందే ఆస్తి అమ్మకం ఎలా జరుగుతుంది రాజు? నీ ప్రయత్నం నువ్వు చేసి అన్నని రుణ విముక్తిని చెయ్యి. మీ వదిన నీకు మీ అమ్మకి చేసిన దానికి నీ చర్మం చెప్పులు కుట్టి ఇచ్చినా నీ రుణం తీరదు అన్నాడు భూషయ్య. తెచ్చిన సొమ్మును తిరిగి బ్యాంకులో వేశాడు రాజు. తమ ఊళ్ళో ఏమి జరిగిందో ఇంట్లో వారికి సూచనప్రాయంగానైనా తెలపలేదు. అన్న ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చాను అన్నట్లే ప్రవర్తించాడు. ఆఫీసులోనూ ఇంటిలోనూ అట్టే మార్పులు లేకుండానే నెల రోజులు గడిచిపోయాయి. జూలై నెల ప్రవేశించగానే అనురాధకు సీమంత మహోత్సవం జరిపించింది రాజమ్మ. కష్టంలో ఉన్నారు, పిలిచినా మాత్రం వస్తారా అన్న సాకుతో రాజు అన్నా వదినలకి ఆహ్వానమైనా పంపలేదు రాజమ్మ. ఆ విషయం తెలుసుకున్నాక రాజు ముఖం వెలవెలబోయింది. అనురాధ తల్లి చర్యను ఖండించింది. రాఘవయ్య గారి సతీమణికి తమ ఫాయాల్లో ఉన్నవారితో కలిసిమెలిసి తిరగటం ఎంత ముచ్చటో, కాస్త కింది వారిని విదిలించటం అంత అలవాటని ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. ఆ కారణంగానే అనురాధ అత్తింటివారు రాకపోవటం వింతగా ఎవరూ చెప్పుకోలేదు. గాజుల చేతులతో పువ్వుల జడతో వచ్చి భర్త పాదాలకి నమస్కరించింది అనురాధ. ప్రేమగా ఆమెను లేవనెత్తి పువ్వు కన్నా సుకుమారంగా ఉన్న రాధ బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రాజు. రాధ రాజు 2 చేతులు పట్టుకొని, మా అమ్మ చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకు ముందుగా ఈ విషయం తెలిసి ఉంటే స్వయంగా పోయి అక్కయ్యని పిలుచుకు వచ్చేదాన్ని. ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇంకా చాలా వెలుగు ఉంది. మీ ఊరు పోయి అక్కయ్య ఆశీస్సులు పొంది వద్దాం రండి అంది. వద్దు రాధా, ఈ సమయంలో నిన్ను ఆ ఏరు దాటించి నాతుదారిని అంత దూరం నడిపించి అక్కడికి తీసుకుపోలేను. వీలైతే ఏదో రోజున పోయి వదిన్నే పిలుచుకు వస్తాను అన్నాడు రాజు అనునయంగా. ఆషాఢం వచ్చి 20 రోజులకు పైగా అయింది. ఆకాశం మీద అల్లరి చిల్లరగా తిరుగుతున్న మేఘాలు ఉండి ఉండి కుండలతో నీళ్లు దిమ్మరిస్తున్నాయి.
పట్నంలో పల్లపు వీధులన్నీ జలమయమైపోయాయి. ఈ సంవత్సరం వర్షాలు జాస్తిలా పడేలాగున్నాయి. వర్షాకాలం మొదట్లోనే ఇంతగా విజృంభించాయి అనుకుంటున్నారు మనుషులు. ఆ రోజు ఆదివారం. బయట జోరుగా వర్షం కురుస్తుంటే రాఘవయ్య, రాజు వెచ్చగా డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ కంపెనీ షేర్లు, పెట్టుబడులు, లాభనష్టాలు గురించి మాట్లాడే రాఘవయ్య బయట పడుతున్న వర్షం కారణంగా ఆ రోజు పంటల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమో ఈ రైతు బిడ్డ ఈ వర్షం పంటలకి పనికి వస్తుందంటావా అంటూ అల్లుణ్ణి ప్రశ్నించాడు. పట్నంలో ఉన్న మీకెంత వ్యవసాయం గురించి తెలుసో పల్లెలో పుట్టి పెరిగిన నాకు అంతంత మాత్రమే తెలుసు. భగవంతుడి దయ వల్ల ఈ చదువు అబ్బబట్టి గాని లేకుంటే నేను పైసాకి పనికి రాకుండా పోదును అన్నాడు రాజు. వ్యవసాయం గురించి తెలియటానికి ఏముందయ్యా, భూమి దున్ని బాగా ఎరువులు వేసి విత్తనాలు జల్లితే సరి. తెలుసుకోవాల్సిందల్లా పండిన పంట బస్తాలకెత్తి ఎలా ఎప్పుడు అమ్మకం సాగిస్తే లాభం వస్తుందో తెలుసుకోవటమే అన్నాడు రాఘవయ్య. మట్టిలో కలిపిన విత్తు పంట అయ్యి ఇంటికి రావటానికి ఎన్ని ఆటంకాలో ఎన్ని విధాలా కష్టపడితే వస్తుందో రాజుకి అనుభవం వల్ల తెలియకపోయినా వినికిడి వల్ల కొంత తెలుసు. ఆ 4 మాటలు అప్పజెప్పి అదే సమయంలో అన్నయ్య అప్పుల మాట చెప్పాలనుకున్నాడు రాజు. బేరరు కాఫీ టిఫిన్లు తెచ్చిపెట్టాడు. ఈ గదిలో వెచ్చగా ఉంది. అంతా కలిసి ఇక్కడే కాఫీలు తీసుకుందాం రారాధా అంటూ కూతుర్ని పిలుస్తూ రాజమ్మ గదిలో ప్రవేశించింది. ఆడవాళ్లు చేరగానే సంభాషణ వేరు దారిలో నడక సాగించింది. గర్భవతి అయిన అనూరాధ ఎదురుగా ఉండటం చేత సహజంగా సంభాషణ పిల్లలు పాపల మీదకి తిరిగింది. ఇంకెంతకాలంలేండి, 2 నెలలు ఓపిక పడితే మీ మనుమడు మీ ముక్కు పట్టుకొని 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు అంది రాజమ్మ రాఘవయ్య ఎగతాళిగా అన్న ఏదో మాటకి జవాబుగా. చూడమ్మా రాధ, మనుమడే పుడతాడని మీ అమ్మ ఎంత ధాటిగా చెబుతున్నదో అన్నాడు రాఘవయ్య. నేను రాజుకి తన పోలిక ఉన్న కొడుకునే కనిస్తానని మాట ఇచ్చాను నాన్న. అందుచేత మగపిల్లడే పుట్టాలి మరి అంది రాధ నవ్వుతూ. ఏమో, నాకు మాత్రం నీలాంటి అమ్మాయి కావాలని ఉంది అన్నాడు రాఘవయ్య. రాధా, నేను ఒక సులువు చెప్పనా? ఒక కొడుకుని ఒక కూతుర్ని కనేయి, అందరి కోరికలు తీరిపోతాయి అన్నాడు రాజు పరిహాసంగా. ఆ మాటతో అంతా గొల్లుమని నవ్వారు. వారి నవ్వు ఆగకుండానే ఎర్రయ్య వచ్చి రాజు కోసం ఊరు నుంచి ఎవరో వచ్చారని చెప్పాడు. పూర్ణ పోయిన నాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది అనురాధకి. ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడుతున్నది. తామిద్దరూ కాఫీలు తాగుతున్నారు. సరిగా ఇదే సమయం. అసలు రాజు ఊరు నుండి మనిషి వచ్చాడంటేనే తనకెందుకో భయంగా ఉంది. మళ్ళీ ఏది పాడువార్త తేలేదు కదా. బయటికి వెళ్ళిన రాజు రాక కోసం రాధ ఆత్రంగా ఎదురుచూసింది. వచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడి అంపకం పెట్టి 10 నిమిషాలు నిండక పూర్వమే రాజు తిరిగి వచ్చాడు. ఎవరు వచ్చింది, ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించింది రాధ. ఏదో పని ఉన్నదిట, ఒకసారి వచ్చి వెళ్ళమని అన్నయ్య కబురు పెట్టాడు. తెరిపిగా ఉంటే రేపు వస్తానని చెప్పమన్నాను. ఇంత వర్షంలో మనిషిని పంపించవలసినంత అవసరమైన పని ఏమిటి ఉంది నీతో అంది రాజమ్మ. అతడు వేరే పని మీద వచ్చాడు. దారే కనుక ఈ మాట కూడా చెప్పి రమ్మన్నాడు అన్నయ్య. ఇంత వర్షంలో తిరిగి వెళ్ళిపోయాడు. కాస్తసేపు ఆగి వెళితే అంది రాధ. గంటకి గడియకి ఈ వర్షం తగ్గేలా లేదు రాధా. అయినా వాళ్ళకి వర్షంలో తడుస్తూ పొలాల్లో పనులు చేసుకోవటం అలవాటే అంది రాజమ్మ అల్లుడు కూతురి మాట మీద వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలుస్తాడేమో అన్న అనుమానంతో. తెల్లవారేసరికి వర్షం కొంత తెరిపి ఇచ్చి ఎండ వచ్చింది. వీలైతే ఈ రాత్రికే వచ్చేస్తాను. ఏది ఎలాగున్నా రేపు తప్పక వస్తాను. ఈ వర్షంలో ఇటు అటు తిరగకు. నీళ్లు చూస్తుంటే చిన్నపిల్లల కన్నా ముచ్చట నీకు. వెచ్చగా కప్పుకొని ఏదో పుస్తకం పట్టుకుని పడుకో, అదే కాలక్షేపం అవుతుంది అంటూ జాగ్రత్తలు బోధపరిచాడు రాజు. మహా, రోజు నా మంచి చెడ్డలన్నీ మీరే చూస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఆ పాటి నాకు తెలియదనే అంది అనురాధ. తెలియదని కాదు, తెలిసి కూడా కొంటె పనులు చేస్తావని అన్నాడు రాజు. మీ అబ్బాయిని మీకు అప్పగించేదాకా అటువంటి కొంటె పనులు ఏం చేయనులేండి. మరేం కంగారు పడకండి అంది రాధ నవ్వుతూ. కారు గేటు దాటాక ఒకసారి ఆపమని వెనక్కి తిరిగి చూశాడు రాజు. మేడ మీద నుంచి అనురాధ ఆప్యాయంగా చేయి ముందుకు చాచి రాజుకి ముద్దు అందించింది. తన ముద్దుని గాలిలోకి విసిరాడు రాజు. ఎర్రయ్య తన పండు మీసాల చాటు నుంచి మెల్లిగా నవ్వుకున్నాడు. డ్రైవరు ఎదురుగా వస్తున్న ఎద్దుల బండి వైపు చూపు తిప్పి వారిని చూడనట్లు నటించాడు. అనురాధ నుంచి వీడ్కోలు అందుకున్నాక ఇంకా కారు పోని అన్నాడు రాజు. పందిరి పొలానికి ముందుగానే కారు ఆగిపోవలసి వచ్చింది. ఎర్ర కంకర రోడ్డు నిలబెట్టి కురిసిన వర్షానికి నాని బాడిలా తయారైంది.
ఇంజను ఎంత రొదపెడుతున్నా కారు కదలనంది. ఇక్కడ ఆపేయ్ వెంకటనాయుడు, నేను నడిచిపోతాను అంటూ రాజు కారులోంచి దిగి చిన్న సూట్ కేసు, గొడుగు అందుకున్నాడు. పెట్టె నేను పట్టుకుంటాను, ఇటియ్యండి అన్నాడు వెంకటనాయుడు. నువ్వు నా వెంట రానక్కర్లేదు. కారు తిప్పి తీసుకుపో. రేపు ఉదయం మళ్ళా కారు తీసుకురా. ఈరోజు రాత్రికే తిరిగి వచ్చే అవకాశం ఉంటే నేను కబురు చేస్తాను అన్నాడు రాజు. కారు బురదను చిమ్ముకుంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టే వరకు అక్కడే నిలబడి తర్వాత గ్రామం దిక్కుగా కాలు కదిపాడు రాజు. మళ్ళ నిండా నీళ్లు నిలిచి ఉన్నాయి. గట్లన్నీ వానకి తడిసి జారుగా ఉన్నాయి. వాటి మీద నుంచి నడిచిపోవటం మంచిది కాదనుకున్నాడు రాజు. ఏ కాస్త కాలు జారినా నానా అవస్థ పడాలి. అయితే కాస్త ఆలస్యం అయిందని బండిదారంటే నడక సాగించాడు. 2 ఫర్లాంగులు నడిచేసరికి చిన్న తుంపర మొదలయ్యి మరి కాస్త సేపట్లోనే పెద్ద జల్లుగా మారింది. గాలికి గొడుగు పైకి పైకి ఎగిరిపోతూ రాజుకి చంద్రమండలం దర్శనం చేయిస్తానంటున్నది. నీళ్ళకి నానిన జోళ్ళు ఆ నాటుదారిలో కిసకిసమంటూ చప్పుడు చేస్తున్నాయి. ముఖం మీద జల్లు కొడుతుంటే నీటిని చేతితో తోసుకుంటూ దారి చూసుకుంటూ నడుస్తున్నాడు. వరదరాజుతో పందెం వేసినట్లు వర్షం జోరు ఎక్కిస్తున్నది. అతడు ఇల్లు చేరుకునేసరికి గాలి, వాన బాగా బలం పెంచుకున్నాయి. మోకాళ్ళ వరకు పెంటంతా ఎర్రమట్టి బురదతో నిండిపోయింది. గొడుగు, జోళ్ళు వరండాలో వదిలి రాజు లోపలికి వస్తుంటే శివయ్య చూశాడు. ఇంత వర్షంలో వచ్చావేమిటి రాజు అన్నాడు. వర్షంలో నడక మూలంగా రాజు అలసిపోయి ఉన్నాడు. చేతిలోని సూట్ కేసు నీటికి తడిసి దిగలాడుతున్నది. ఎందుకో రమ్మని కబురు పెట్టావు కదా అన్నాడు రాజు. తమ్ముడి మాటలోని విసుగుదలని శివయ్య గుర్తించకపోలేదు. వెచ్చగా ఇంట్లో కూర్చున్న వాడిని ఇటువంటి వర్షంలో తడిసి రమ్మంటే ఎవరైనా విసుక్కుంటారు అనుకున్నాడు శివయ్య. మీనాక్షి, రాజు వచ్చాడు, కాళ్ళకి నీళ్లు తువాలు పట్టుకురా అంటూ కేకవేశాడు. అయ్యో, బట్టలన్నీ ఎంతగా తడిసిపోయాయి వరదం అంది నీళ్లు తువాలు అందిస్తూ మీనాక్షి. గాలి వల్ల గొడుగన్నా ఆపలేదు. అందున బండిదారిలో పాదాలు ములిగేలా నీళ్లున్నాయి. ఏ ఊరైనా బాగుపడుతుంది కానీ మన గ్రామానికి మోక్షం లేదు. దారి పొడుగునా బాడీ బురద అన్నాడు రాజు విసుక్కుంటూ. నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు అయ్యావు కదా, పట్టుబట్టి 10 మందితో చెప్పి తారు రోడ్డు వేయించు. ఎంత కాదనుకున్నా పుట్టి పెరిగిన ఊరు కదా, ఉన్న నలుగురు నీ పేరు చెప్పుకుంటారు అంది మీనాక్షి నవ్వుతూ. కబుర్లు తర్వాత చెప్పవచ్చు కానీ ముందు తాగేందుకు వేడిగా ఏదైనా పట్టుకురా. లే రాజు, లేచి బట్టలు మార్చుకో అన్నాడు శివయ్య. మీనాక్షి లోపలికి వెళ్ళాక రాజుకి తను రమ్మని కబురు పెట్టడానికి కారణం తెలియజేశాడు శివయ్య. వ్రాతకోతలన్నీ అయిపోయాయి. రేపు సంతకాలు కావాలి. నీకు కూడా వాటా ఉంది కదా, నీ సంతకం కూడా కావాలి. నాకిష్టం లేకుండా నువ్వు ఆస్తి అమ్మకానికి పెడుతుంటే నేనెందుకు సంతకం చేయాలన్నయ్య? ఈ ఊళ్ళో ఉన్న పొలం, ఇల్లు అమ్మటం నాకిష్టం లేదు అన్నాడు రాజు. శివయ్య పిడుగుపాటు తిన్నవాడిలా మంచం మీద కూలపడ్డాడు. రాజుకి ఈ ఆస్తి మీద ఆపేక్ష ఉందని కానీ దీనిని అమ్మేందుకు అడ్డు తగులుతాడని కానీ తెలుసుకోలేని శివయ్య పెద్ద మనుషులు ఎదుట బేరం కుదిర్చి అమ్మకానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు తమ్ముడి మాటతో ముందుగా పుచ్చుకున్న 600 తిరిగి ఇచ్చుకోవటమే కాకుండా గ్రామంలో మిగిలి ఉన్న ఆ పాటి గౌరవం కూడా సన్నగిల్లిపోతుంది. మంచిగా గ్రామం వదిలిపోవాలనే తన కోరిక ఇంక తీరే మార్గం లేదనుకున్నాడు శివయ్య. అన్న తన మాటకి జవాబు చెప్పకపోవటం చూసి రాజు తిరిగి తనే మాట అందుకున్నాడు. ఎంతో కాలంగా మన పేరు మీదుగా ఉన్న ఇల్లు, భూములు అమ్ముకోవలసినంత గతి పట్టలేదన్నయ్య. ఆ భూములు ఈనాడు పండినా ఎండినా ఒకనాడు మనకి అన్నం పెట్టినవన్న గుర్తు కోసమైనా ఉంచుకోవాలి. ఈ ఇంటిలో ఉన్న అనుబంధం అంత సులువుగా వదులుకోగలిగేది కాదు అన్నాడు రాజు. నీ తండ్రి ఆస్తి పైకి పోకూడదని నీకు పట్టింపుగా ఉంటే నువ్వే డబ్బిచ్చి తీసుకో రాజు. ఇంకా దీనిని నిలుచుకునే శక్తి, ఆసక్తి నాకు లేదని నిశ్చయించుకున్న మీదటనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంటితో భూమితో ఏదో అనుబంధం అంటూ మాట్లాడావు. అటువంటిదేమైనా ఉంటే పేరుకి గ్రామంలో పుట్టి 25 బ్రతుకు పట్నంలో గడిపినా నీకన్నా నాకు అధికంగానే ఉంటుంది. కానీ ఏదీ మన చేతిలో లేదు రాజు. పెనుగాలికి తల వంచి నిలిచిన చెట్టే బ్రతికి బయటపడుతుంది. వంతగించి ఎదురు నిలిస్తే వేళ్లతో పాటు పెళ్లగించి పారేస్తుంది గాలి. నాకు ఎవరూ లేకపోయినా నా నీడలా బ్రతుకుతున్న మీ వదిన ఉంది. ఆమెను పోషిస్తానని, సుఖపెడతానని పెళ్లినాడు చేసిన వాగ్దానం నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం నిలుపుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఈ రకమైన జీవితంలో ఓడిపోయాను రాజు. అడుగడుగునా దెబ్బలే తిన్నాను. ఈ గడ్డ నుంచి కాలు కదిపి ఇంకో రకమైన బ్రతుకుందేమో చూస్తాను. అది దీనికి భిన్నంగా ఉండి ఆఖరి దశలోనైనా నా మనసుకి శాంతిని ప్రసాదిస్తుందని ఆశ.
నాన్న ఆస్తిని నువ్వు నిలుపుకుంటానంటే నాకంతకన్నా కోరదగిందేముంటుంది రాజూ! తన కొడుకుల్లో ఒక్కడైనా ప్రయోజకుడైనందుకు నాన్న ఆ లోకం నుంచి సంతోషిస్తాడు అన్నాడు శివయ్య శాంతంగా. ఆ అన్నయ్య అన్నాడు రాజు ఉద్రేకంగా. ఇది ఉద్రేకాలతో, ఉట్టి మాటలతో తేలే పని కాదు వరదం. తెచ్చిన అప్పులు తీర్చుక తప్పవు. అవి తీర్చే శక్తి నిర్ధనుడైన మీ అన్నకి లేదు. ధన సంపదల మధ్య మసులుతున్నా నీకు కూడా లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగిపోతాయి అన్న నమ్మకంతో, ఆ పాటి అప్పు తీర్చుకోలేమా అన్న ధైర్యంతో అందులో కాలు మోపాము. కానీ విధి అన్ని విధాలా ప్రతికూలించింది. ఆస్తి అమ్ముకొనిదే అప్పులు తీరే మార్గం కనిపించలేదు. నీ వంతు ఆస్తి అమ్మదలుచుకోకపోతే అట్టిపెట్టుకో రాజూ! మీ మామగారి లక్షల రాబడికి ఈ 100లు కూడా కలుపు. మాది అమ్మి తీర్చగలిగినంత అప్పు తీరుస్తాము. మిగిలిపోయిన దానికి మనుషులు మమ్మల్ని తిట్టిపోసినా ఆ భగవంతుడు క్షమిస్తాడు అంది అప్పుడే పాల గ్లాసు పట్టుకొని వచ్చిన మీనాక్షి. నువ్వు కూడా నన్నింతగానే అర్థం చేసుకున్నావా వదినా? నేను ఆస్తి చేజిక్కించుకునేందుకు ఈ మాటలు అంటున్నానని భావించావా? ఆస్తిని కైవసం చేసుకుని అన్నని వదిన్ని నీ చేతుల్లో పెరిగిన వరదుడు ఇంటి నుండి గెంటగలడనే అనుకున్నావా వదినా? నిజంగా ఏనాటికైనా అలా జరుగుతుందనే నమ్మకంతోనే ఈ మాట అంటున్నావా? నేనెంత దురదృష్టవంతుణ్ణి వదినా! పాలు తాగినింటనే విషం కుడుస్తున్నాను. 2 చేతులతో ముఖం కప్పుకొని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అలాగే ఉండిపోయాడు రాజు. 2 నిమిషాల పాటు మౌనంగా అక్కడే నిలబడి వంట ఇంటిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి. వీధిలోంచి ఎవరో తనని పిలుస్తుంటే బయటికి వెళ్ళాడు శివయ్య. మధ్యాహ్నం భోజనాలు చేస్తుంటే రాజే తిరిగి అమ్మకాల ప్రసక్తి తెచ్చాడు. అన్నయ్య, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఈరోజు ఆ పని ముగిసిపోయే వీలుందేమో ప్రయత్నించి చూడు అన్నాడు. వంచిన తల పైకెత్తి క్షణకాలం వరదరాజు వైపు పరీక్షగా చూశాడు శివయ్య. ఈరోజు పూర్తయ్యేందుకు అవకాశం లేదు రాజు. వాళ్ళు రేపటికి గానీ రాలేరు అన్నాడు శివయ్య. రాజుకి ఆ ఇంట్లో నిలవబుద్ధి కాలేదు. అన్నతో వదినతో ఏమీ మాట్లాడాలనిపించలేదు. ముంజూరు నుంచి కారుతున్న వర్షపు నీటిని చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. సాయంకాలానికి వర్షం తెరిపి ఇచ్చింది. ఏటిగట్టు వైపు నడక సాగించాడు. వీధుల్లోనూ మళ్ళగట్లంట మనుషులు ఇటూ అటూ తిరుగుతున్నారు. వరదరాజు తల వంచుకొని ఎర్రని బురద నీటిలో ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ ముందుకు పోతున్నాడు. ఏంటి వరదరాజు, అన్న ఆస్తిని దగ్గరుండి అమ్మించడానికి వచ్చావేంటి? నువ్వే తీసుకుంటావేంటి? లాభసాటిగా బేరం కుదిరేలా చూసుకో వెకిలిగా నవ్వుతూ అన్నాడొక పాలికాపు. రాజుకి అంత చలిలో ఒళ్ళు భగభగా మండినట్లయింది. పట్నం వాళ్ళంటే పడి చస్తారనుకున్నాను పల్లె ప్రజలు. పట్నం వాసుల పట్ల వీళ్ళకేం గౌరవ మర్యాదలు లేవు. వీరిని వారు ఎంతగా అసహ్యించుకుంటారో వారిని వీరు అంత చులకనగా చూస్తారు. ముడుకుల మీదికి పంచకట్టే పైడయ్య, తెగ తాగి వచ్చి పెళ్ళాన్ని తన్ని పోగుపెట్టే పులిగాడు, ఆలైనా సరిగా దిద్దటం రాని అసిరిగాడు, అంతా తనకి నీతులు చెప్పేవారే, అంతా తనని హేళన చేసేవారే. ఇదంతా అన్నయ్య పట్ల వారికి గల అభిమానమా, లేక తన అదృష్టాన్ని చూసి పొందిన అసూయ అనుకున్నాడు రాజు. అవును, నేను తీసుకోటానికే వచ్చాను అన్నాడు రాజు నిశ్చలంగా. ఆ మాట గాలికన్నా వేగంగా గ్రామంలోకి పాకిపోయింది. అదివరలో పొలం గట్ల దగ్గర, నీటిపారుదల దగ్గర శివయ్యతో పోట్లాడి బద్ధవైరం తెచ్చుకున్న పాపయ్య కూడా తన సానుభూతి శివయ్యకే అన్నట్లు మాట్లాడాడు. చిచి, బంగారం వంటి పంటకి చీడపురుగులా పుట్టాడు. ఆ ఇంటి పరువు ప్రతిష్టలు వీడి పుట్టుకతోనే మంటకెలిశాయి అంటూ నలుగురు కూడించోటల్లా కబుర్లు చెప్పుకున్నారు. రాజు ఈ మాటల్ని పట్టించుకునే స్థితిలో దాటిపోయాడు. తల్లిలా పెంచిన వదినే తన మనసుని గ్రహించలేక అపార్థం చేసుకున్నప్పుడు కాకిమూకలాంటి ఈ గ్రామవాసులు తనని చూసి ఓర్వలేక నోరు పారేసుకోవటంలో తప్పేముంది అనుకున్నాడు. వరదరాజు తిరిగి వస్తుంటే నల్లని గున్న ఏనుగుల దండులా మేఘాలు ఆకాశాన్ని ఆవరించటం మొదలుపెట్టాయి. ఈ రాత్రికి ఇంకో దులుపు దులపందే ఈ వర్షం తగ్గేలా లేదు అనుకున్నాడు వరదరాజు. ఏరు ఎర్రని బురద నీటితో సుడులు తిరుగుతూ పారుతున్నది. గాలి ఏదో ఘోరం జరిగిపోయినట్లు భోరున ఏడుస్తున్నది. ఏటి ఒడ్డున చింత చెట్లు శివమెత్తిన ఘనాచారి తల విరయబోసుకుని ఊగిపోతున్నట్లు కొమ్మలతో రెమ్మలతో గాలికి అటూ ఇటూ పిచ్చిగా కదులుతున్నాయి. ఆషాఢమాసంలో ఈ వర్షమేమిటి? నిరుడు వర్షాలు లేక పంటలు మాడితే ఈ ఏడు నీటికి ఇవకపట్టి పాడయ్యేలా ఉన్నాయి. రాజు వస్తుంటే ఎవరో 2 వ్యవసాయదారులు పొలాలు చూసుకుని అనుకుంటున్నారు. ఉదయం కురిసిన వర్షానికి మళ్లలో గట్లు నిండేలా నీరు నిలిచి ఉంది. పల్లపు పొలాల్లో పైరు సగానికి పైగా నీటిలో ములిగి ఉంది. రాజు ఇల్లు చేరేసరికి కొద్దిగా చీకటి పడింది. మీనాక్షి దీపం వెలిగించి చావిట్లో ఇనుపగజానికి తగిలించింది.
అది గాలికి అటు ఇటు ఊగుతూ, ఆ కదలికతో పొగజిమ్ముతూ, ఉండి ఉండి పెద్దగా మండుతూ, ఆ చీకటిలో పెనుగాలిలో చిన్ననాడు తాము చెప్పుకునే పాతాళబిలం కథలోని బ్రహ్మరాక్షసుని కన్నులా అనిపించింది రాజుకి. ఆ తలపుతో అతని ఒళ్ళు ఎందుకో జలధరించింది. గుండెల్లోంచి వణుకులాంటిది బయలుదేరింది. ఆ దీపాన్ని అక్కడి నుంచి తొలగిస్తే బాగుండుననిపించింది. కానీ ఏమని చెబుతాడు? ఎలా చెబుతాడు? ఆ దీపం చూస్తే నాకెందుకో భయంగా ఉంది. తీసేయ్ వదినా అంటాడా? 25 మరిది నుసిబారిన దీపాన్ని చూసి భయం అంటే ఆ వదిన ఏమనుకుంటుంది? చింతతోపులో ఏ గాలో సోకింది అనుకుంటుంది. భూతాల పేరయ్యకి కబురు చేయాలనుకుంటుంది. భూతాల పేరయ్య పేరు తలుపుకి రావటంతో చిన్ననాటి తమ ఆటలు, స్నేహితులు, చీకటి పడాక చింతతోపులో దయ్యాలు చేసే వింత చర్యలు, అవి నిజంగా తమకి అనుభవం అయ్యాయని వాదించే పెద్దపిల్లల మాటలు విని తను హడలిపోయి జ్వరం తెచ్చుకోవటం వగైరా సంఘటనలు ఆ రోజులు కళ్ళ ముందు తిరిగాయి వరదరాజుకి. చీకు చింత లేని ఆ జీవితం గడిచిపోయింది. ఆనాడు స్నేహితులు అనుకున్నవారు ఈనాడు కాకుల్లా పొడుస్తున్నారు. తల్లిలా పెంచి పెద్ద చేసిన వదిన పెడముఖం పెట్టి స్వార్థపరుడా అని నిందించింది. రేపు ఈ ఇల్లు, పొలం అమ్మకమైపోతే ఇంకా ఈ ఊరితో రుణం తీరిపోతుంది. ఏళ్ల తరబడి ఉదయ సాయంకాలాలు దాటి వెళ్ళిన ఆ వంతెన మీద ఇంకా కాలు పెట్టే అవసరం ఉండదు. ఫుట్బాల్ ఆటగాడు కాలితో బలంగా బంతిని తన్నినట్లు విధి తనని ఈ గ్రామం నుండి అవుట్ అయ్యేలా తన్నింది. తిరిగి ఆటలోకి వచ్చే మార్గం లేదు. పల్లెతో రుణం తీరిపోయింది అనే తలుపు మనసులోకి రాగానే తన కోసం ఎదురు చూస్తున్న పట్నం, అందమైన ఆ జీవితం, అనురాగాల సుందరి అనురాధ, ఆదరంగా అభిమానంగా చూసుకునే మామగారు, సంఘంలో గౌరవం మర్యాద పొందే పెద్ద ఉద్యోగం, డబ్బుతో లభ్యమయ్యే సదుపాయాలు, వడ్డించిన విస్తరిలాంటి ఆ జీవితం కళ్ళ ముందు కదిలాయి. పోతే పోయింది ఈ పల్లెతో తనకున్న అనుబంధం. అంత మాత్రాన తన జీవితమంతా నాశనం అయిపోయినట్లు తను కుంగిపోనక్కర్లేదు. తన జీవిత పరిధి మరి కాస్త విస్తృతమైందని సంతోషించాలి. తను ఇంతవరకు 2 తెప్పల మీద ప్రయాణం సాగిస్తున్నాడు. ఏదో తాకిడికి ఈ రెండింటినీ ఒకటిగా బంధించిన తాడు తెగిపోతే తను ఏటిపాలైపోవటం తప్పదు. ఈ తెప్పలు ఎదురెదురు తీరాలకి ప్రయాణించ ప్రయత్నిస్తున్నాయి. తన జీవిత పర్యంతం వీటి మీద నిలిచి నిరీక్షించినా ఉన్న స్థలం నుండి ఒక్క అడుగైనా తీరదిశగా ప్రయాణించలేడు. దేనినో దానిని ఛేదించి రెండో దాని మీద చుక్కాని చేతబట్టి గమ్యాన్ని చేరుకోవాలి. తన ప్రయత్నం లేకుండానే ఆ అవకాశం కలిగింది. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు రాజు. గాలికి ఎగిరి ఎగిరి ఆ దీపం ఎప్పుడో ఆరిపోయింది. కటిక చీకట్లో పెరట్లోని కొబ్బరి చెట్ల తలలు గాలి జోరుకి కొలమానంగా ఊగుతున్నాయి. లేచి త్వరగా భోజనాలు చేస్తే మంచిది. వర్షం మొదలైతే ఆ భోజనాలు ఇల్లు ఎందుకు పనికిరాదు. చీకట్లో చెరి ఒక మూల కూర్చున్న భర్తని, మరిదిని హెచ్చరించింది మీనాక్షి. దారి కనిపించేందుకైనా రాజుకి దీపం చూపించు అన్నాడు శివయ్య. అలవాటున్న ఇల్లే కదా, మెల్లిగా నడిచిరా వరదం. తలుపు తీసి పైకి తెస్తే దీపం నిలిచే మార్గం లేదు. గాలికి ఊగి ఊగి ఆ హరికేన్ లాంతరు కింద పడి చిమ్నీ ముక్కలైంది. ఇంకొకటి ఇంట్లో లేదు. రే, చిమ్నీ బద్దలైందా? నేను శబ్దం విననే లేదు. ఇంకా గాలికి దీపం ఆరిపోయిందనుకున్నాను అన్నాడు శివయ్య. మీ అన్నదమ్ములిద్దరూ కూర్చునే కునుకు తీస్తున్నారు. భల్లున చిమ్నీ పగిలిన చప్పుడికి ఒకరూ కళ్ళు తెరవలేదు అంది మీనాక్షి. శివయ్య, రాజు మజ్జిగ అన్నం తినటం మొదలుపెట్టేసరికి రూపాయంతేసి చినుకులు చిటపటా పట్టం మొదలుపెట్టాయి. వారు చేయి కడుక్కొని ఆ వానలోంచి ఈ వానలోకి వచ్చేసరికి జల్లు పెద్దదైంది. తను ఇంత తిన్నాను అనిపించుకొని తాటిరేకుల గొడుగు తలపై పెట్టుకుని పాల చెంబు 2 గ్లాసులు పట్టుకుని వచ్చింది మీనాక్షి. వేడివేడి పాలు 2 గ్లాసుల్లోకి పోసి భర్తకి, మరిదికి ఇచ్చింది. ఇప్పుడు పాలెందుకు వదినా అన్నాడు రాజు. నీ అలవాటుని ఇంకా మర్చిపోలేదు వరదం అంది మీనాక్షి. నాకు తాగాలని లేదు, తోడువెయ్యి అన్నాడు శివయ్య. ఇప్పుడు మళ్ళా బట్టలు తడుపుకుని ఆ ఇంట్లోకి పోయే ఓపిక నాకు లేదు. తాగాలని లేకపోతే ఆ పక్కగా ఉంచండి. రాత్రి ఏ పిల్లో అయినా తాగిపోతుంది విసురుగా జవాబు చెప్పింది మీనాక్షి. పాల గ్లాసు చేతిలో పట్టుకోగానే పూర్ణ జ్ఞాపకం వస్తుంది శివయ్యకి. తండ్రి కూతురు రాత్రి భోజనం అయ్యాక వంతులు వేసుకుని పాలు తాగేవారు. ఈరోజు పూర్ణ ఎదురుగా లేకున్నా ఒక్క గుక్క పాలు తను తాగి కాస్తసేపు పైకి తీసి పట్టుకుంటాడు శివయ్య. కూతురు వచ్చి తాగుతుంది అన్నట్లు. చావిట్లో మంచం మీద ముసుగు తన్ని పడుకున్నాడు రాజు. ఎక్కడో దూరంగా పిడుగుపడింది. నిద్రలో తుల్లిపడి లేచాడు. కళ్ళు మిరుమిట్లు కొల్పేలా ఆకాశం ఆ చివరకు ఒక మెరుపు మెరిపించి వెంటనే ఇంకో పిడుగు, దాన్ని అనుసరించి గుడుగుడా శబ్దంతో ఉరుములు, చిన్న చిన్న మెరుపులు, ఆకాశం చిల్లులు పడ్డట్లు వర్షం నీరు కారిపోతున్నది.
అంతవరకు ఉన్న గాలిపడి కాస్త తగ్గి వర్షం విజృంభించింది. వరదం నీ మంచం మీద కురవటం లేదు కదా? గదిలో నుంచి బయటికి వచ్చి ప్రశ్నించింది మీనాక్షి. లేదు వదినా, ఇక్కడ నాకు సరిగానే ఉంది. రాజు ముసుగులో నుంచే జవాబు చెప్పాడు. తిరిగి గాలి ప్రారంభమైంది. దబదబా తలుపులు కొట్టుకుంటున్నాయి. వీధి తలుపు కింద గడియ పెట్టి వస్తే అంతలా కొట్టుకోవని పక్క మీద నుంచి లేచాడు వరదరాజు. తలుపు గడియ వేస్తుంటే వీధిలోంచి రాజుబాబు, చిన్నబాబు అన్న పిలుపు ఎంతో మెల్లగా గాలి రొదతో పాటు వినిపించింది. ఇంత రాత్రిలో ఈ వర్షంలో నా కోసం ఎవరు వచ్చారు? రాజు ఆత్రంగా తడబడుతూ తలుపులు గడియ తీశాడు. గాలి విసురుకి తలుపు వచ్చి కణత మీద గట్టిగా కొట్టుకుంది. అబ్బా అంటూ అరచేతితో దెబ్బ తగిలిన చోట నొక్కి పట్టుకున్నాడు రాజు. వానజల్లు తెరలు తెరలుగా ముఖం మీద కొట్టింది. బయట అంతా చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఎవరది? రాజు గట్టిగా అరిచాడు. అప్పుడే పడిన పిడుగు ధ్వనిలో ఆ మాట కలిసిపోయింది. ఎవరు? నన్ను పిలిచారు. ఎవరంటే మాట్లాడరేం? రాజు తిరిగి అరిచాడు. అరుగు మీద కిటికీ దగ్గరగా నిలబడిన మనిషి చేతిలోని టార్చ్ లైటు వెలిగించాడు. చిన్నబాబు అంటూ. వెంకట్నాయుడు, ఏమిటిలా వచ్చావు? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? వణుకుతున్న గొంతుకతో ప్రశ్నించాడు రాజు. చిన్నబాబు, తమని నిలబడ్డ పలంగా తీసుకురమ్మన్నారు పెద్దబాబు గారు. ఏమైంది నాయుడు? రాధ కులాసాగా తిరుగుతున్నదా? లేదు బాబు, చిన్నమ్మగారికి పురిటి సమయంగా ఉందిట. 10 గంటల నుంచి లేడీ డాక్టర్లు, నర్సులు ఇటు అటు తిరుగుతున్నారు. గంట కిందట పెద్ద డాక్టర్ కూడా వచ్చాడు. ఏమిటో అంతా కంగారు పడుతున్నారు. రాజు కాళ్ళు గడగడలాడాయి. ఇంత చలిలో ఒంటి నిండా చెమటలు పోశాయి. వదినా అంటూ ఒక కేక పెట్టాడు. శివయ్య, మీనాక్షి పడుకున్న గది రమారమి అంతటా కురుస్తున్నది. మంచం మీద ఇక చివరకు ఇద్దరు ముడుచుకుని కూర్చున్నారు. రాజు తలుపు తీయటం వారికి వినిపించలేదు. వదినా అన్న కేక మాత్రం పీడకలలో జడుసుకున్న చంటివాడు అమ్మా అని అరిచినట్లు వారికి వినిపించింది. రాజు ఏదైనా పాడుకల కన్నాడేమో, కలవరిస్తున్నాడు. ఒకసారి లేపి సరిగా పడుకోమని చెప్పు అన్నాడు శివయ్య. మీనాక్షి గది వదిలి చావిట్లోకి వచ్చేలోగానే రాజు ఇంకొకసారి వదినా అంటూ పిలిచాడు. వస్తున్నా వరదం, ఏమైంది? అక్కడ కూడా కురుస్తున్నదా? మీనాక్షి బయటికి వచ్చేసరికి టార్చ్ లైట్ వెలుగులో రాజు ఎదురుగా ఇంకొక వ్యక్తి కనిపించారు. ఎవరు వచ్చారు వరదం? ఏమిటి సంగతి అంటూ తడబాటుతో ప్రశ్నించింది మీనాక్షి. రాజు నోట వదినా అన్న మాట మినహా ఇంకొకటి రాలేదు. డ్రైవరు క్లుప్తంగా విషయం తెలియజేశాడు. ఆ అంటూ మీనాక్షి తెరిచిన నోరు మూసేలోపునే, నేను వెళ్తున్నాను వదినా, అన్నయ్యతో చెప్పు అన్నాడు రాజు. చావిట్లో మాటల అలికిడి విని ఏం జరిగిందో అని శివయ్య బయటికి వచ్చాడు. వెంకటనాయుడు ఇంకొకసారి విషయం వివరించాడు. నేను వెళ్తున్నానన్నయ్య మాటతో పాటే రాజు కాలు కదిపాడు. గొడుగు తీసుకువెళ్ళు. తలుపు పక్కగా ఉన్న గొడుగు తీసి రాజు చేతికి అందించాడు శివయ్య. దీని ఉపయోగం ఉండదన్నయ్య, మోత దండుగా. కారు వచ్చిందా? మీనాక్షి ప్రశ్నించింది. వంతెన దిగుతూనే ఆగిపోయింది. అక్కడి నుంచి మోకాల్లోతు నీళ్లున్నాయి దారిలో. డ్రైవరు జవాబు చెప్పాడు. కారు దాకా నేను వస్తాను పద. శివయ్య పంచె పైకి ఎగగట్టాడు. నువ్వెందుకన్నయ్య అనవసరంగా వర్షంలో తడిసిపోవటానికి? రాజు వారించాడు. జాగ్రత్తగా చూసుకుని నడవండి. వర్షపు నీళ్లతో పొలాల్లోంచి పాములు కొట్టుకు వస్తాయి, శివయ్య హెచ్చరించాడు. అలాగే, మీరుండండి. రాధకు ఎలా ఉన్నది? తెల్లవారగానే కబురు చేయి, మీనాక్షి కేకపెట్టింది. రాజు, డ్రైవరు టార్చ్ లైట్ వెలుగు కనిపిస్తున్నంతసేపు అక్కడే నిలబడిపోయింది మీనాక్షి. పూర్తిగా తడిసిపోతున్నావు, లోపలికి రా. శివయ్య చేపట్టుకు వెనక్కి తీసుకువచ్చాడు. దెబ్బతిన్న పులుల్లా గాండ్రిస్తున్నాయి మేఘాలు. గాలితో పోరాడి అలసిపోయిన ఏరు రక్తం కక్కుకుంటూ హోరుమని ఏడుస్తున్నది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు విరిగిపడిన చెట్లు ఏటిని బాదుతున్నాయి. ముందుకి 4 అడుగులు వేస్తే వెనుకకు 2 అడుగులు గాలి తోస్తుంటే పడుతూ లేస్తూ రాజు, డ్రైవరు కారు చేరుకున్నారు. అదృష్టవశాత్తు కారు ఏం అల్లరి పెట్టకుండా బయలుదేరింది. కాస్త జోరుగా పోనీ వెంకటనాయుడు, రాజు ఆత్రంగా అన్నాడు. వింతగా వెనక్కి తిరిగి చూశాడు నాయుడు. రాజు తెలివిగా ఉండే ఆ మాట అన్నాడా, లేక నిద్రకి జోగుతున్నాడా అన్నట్లు. వంతెన మీదుగా నీరు పారుతున్నది. బ్రేక్ మీద నుంచి కాలు తీసి తీయనట్లుగా బండి నడుపుకొచ్చాను. ఆ చివరి 1 గంట వ్యవధిలో చేరుకోగలిగితే అదృష్టమే అన్నాడు వెంకటనాయుడు. అతి కష్టం మీద వంతెన ముందున్న ఎత్తు ఎక్కింది కారు. డ్రైవరు ప్రతి అంగుళం స్థలాన్ని పరిశీలనగా చూస్తూ నెమ్మదిగా కారు ముందుకు పోనిస్తున్నాడు. రాజు ఆలోచనల చుట్టూ అనురాధ అల్లుకుపోయింది. ఇంకా 7 నెలలు నిండలేదు కదా, ఇంతలో ఈ విపరీతం ఏమిటి? ఉదయం తను ఇల్లు వదిలేసరికి ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఇంతలో ఇంతగా ఏం ముంచుకు వచ్చింది? బిడ్డ దక్కకపోయినా తల్లి ప్రాణానికి భయం లేకపోతే అంతే చాలు.
ఒక్కొక్కసారి 7వ మాసంలో పుట్టిన బిడ్డలు కూడా బ్రతుకుతారంటారు. రాధ చల్లగా ఉంటే ఇంకో సమయంలో పుడతారు పిల్లలు. పుట్టకపోయినా తనకి చింత లేదు. తనకి రాధ ఉంటే చాలు. ఏమి ఉన్నా, ఏమీ లేకపోయినా ఆనందంగా బ్రతకగలడు. భగవంతుడా! నువ్వు ప్రసాదించిన వరంగా రాధని భావిస్తున్నాను. నా రాధని చల్లగా చూడు. నా అనురాధకి శుభం కలుగజేయి తండ్రి. మనస్ఫూర్తిగా చెయ్యెత్తి దండం పెట్టి ప్రార్థించాడు రాజు. కారు కింద నీరు చుట్టుపక్కల నీరు, కారు టాపు మీద నుంచి జలపాతంగా మూసి ఉన్న అద్దపు తలుపుల మీదుగా పడుతున్నది నీరు. ఈ కాలంలో ఇదేమి వర్షం? ప్రపంచానికి ఆఖరి గడియలు సమీపించాయా? ఇది జలప్రళయానికి నాంది వచనమా? ఈ వర్షం, ఈ రాత్రి ఎంత భయంకరంగా ఉన్నాయి. కాలరాత్రి అని ఇటువంటి సమయాన్నే అంటారు కామోసు. అందమైన ఆ మేడలో అనురాధ కౌగిలిలో వెచ్చగా రగ్గు కప్పుకొని పడుకుంటే ఈ రాత్రి ఎంత ముచ్చటగా ఉండేది. చావు బతుకుల మధ్య ఆమె అక్కడ, ఆమెను చేరుకోలేక యాతన పడుతున్న తను ఇక్కడ. ఇద్దరిని ఎప్పటికి కలుపుతావు భగవంతుడా? ఈ వంతెన దాటి కారు పట్నం చేరేదెప్పుడు? అనురాధ పక్కన వాలేదెప్పుడు? అసలు ఈరోజు తను ఎందుకు బయలుదేరాడు? ఇంతలో రాధకి ఇలా ఎందుకు ముంచుకు వచ్చింది? ఒక్కసారిగా కారు కుదుపుతో ఆగిపోయింది. ఆలోచనల మధ్య ఊగులాడుతున్న రాజు ముందుకు తూలిపడ్డాడు. ఏమైంది నాయుడు? ఇంటికి చేరుకున్నామా? తుల్లిపడ్డాడు. తల వెంట్రుక వాసిలో చావు తప్పించుకున్నాము. ఎంతో సంతోషంగా జవాబు చెప్పాడు వెంకటనాయుడు. ఏమిటి నువ్వంటున్నది? ముందుకు చూడండి. కారు హెడ్లైట్ల కాంతిలో విరిగిన వంతెన కమ్మీలు నీటి మీదుగా కనిపించాయి. రాజు గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ఏమిటి చేయటం? కారుని ఉన్నపళంగా వదిలి వెనక్కిపోవటం. అక్కడ కూడా వంతెన విరిగితే కారు గంగపాలు అవుతుంది. ప్రస్తుతం అంతకన్నా చేయగలిగేది లేదు. ఈ సమయంలో కారుని వెనక్కి తిప్పి తీసుకుపోవటం అసంభవం. మరి మనం పట్నం చేరే మార్గం ఏమిటి? తెల్లవారితే గాని చేయగలిగేది ఏమీ ఉండదనుకుంటాను. ఈ వర్షం కాస్త తగ్గి ఏటి వడి తగ్గితే అప్పుడు ఏదో మార్గం ఆలోచించాలి అన్నాడు వెంకటనాయుడు స్టీరింగ్ ముందు నుంచి లేస్తూ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.